గోవా పోతున్నాం బ్రో. సో మీకు ఇక్కడ షాప్ చూస్తారు కదా, ఈ షాప్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది అనమాట గోవాకి అయితే వచ్చేసినాం అని. ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. నా బాయ్ గోవా పోతున్నాం బాయ్. గోవా పోతున్నాం బ్రో. జై శ్రీరామ్. సో గైస్ అదనమాట ఫైనల్గా గోవాకి అయితే వెళ్ళబోతున్నాం. ఆఫ్టర్ లాంగ్ ఎన్నో ట్రిప్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత, ఎన్నో ఇయర్స్ పోస్ట్పోన్ తర్వాత ఇప్పుడైతే మనం గోవాకి అయితే వెళ్తున్నాం. సో మేమైతే మేడ్చల్ నుండి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ మనం ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్తాం. సో ముందు ఏందనేది మొత్తం చూపిస్తా, మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. నైట్ అంతా నాన్ స్టాప్ అయితే వచ్చేసినాము. మనం వచ్చిన రూట్ వచ్చేసి మహారాష్ట్ర, సోలాపూర్ ఈ రూట్ లో నుంచి అయితే పోతున్నాము. సో ఇదంతా వచ్చేసి మహారాష్ట్ర దాటిన తర్వాత ఏదో కొత్త విలేజెస్ అయితే ఉన్నాయి. ఇవంతా లొకేషన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఒకసారి అది చూపిస్తా. సో ఫైనల్లీ అంబోలి సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. దీని ముందు కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ అంబోలి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు రైనీ సీజన్లో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది మహారాష్ట్ర నుంచి గోవా వెళ్ళే మధ్యలో అయితే మనకు కనిపిస్తుంది వ్యూ పాయింట్. సో ఈ రూట్లో వెళ్తే మీరు కంపల్సరీ ఇక్కడ అయితే ఒకసారి ఆగి ఈ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసి వెళ్ళండి. మొత్తానికి అయితే గోవాకి వచ్చేసినాము కింద మీద పడుకుంటా. సో మీకు ఇక్కడ షాప్ చూస్తారు కదా, ఈ షాప్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది అనమాట గోవాకి అయితే వచ్చేసినాము అని. ఎందుకంటే మనకి ఫస్ట్ రాగానే ఎక్కడ చూసినా కూడా మనకి ఈ షాప్ లే కనిపిస్తాయి ఇక్కడ. సో మనం వచ్చేసి నార్త్ గోవా కలంగేట్ దగ్గర అయితే రూమ్ తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం బీచ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్లీ ఏంటంటే గోవాలో ఆల్కహాల్ అనేది చాలా తక్కువ రేట్లు ఉంటుంది. అన్ని బ్రాండ్స్, ఏ బ్రాండ్ అయినా సరే మనకు చాలా రీజనబుల్ రేట్లో వస్తాయి. ఇంకేంటంటే ఏ షాప్ లోకి వెళ్ళినా మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంటుంది అనమాట. సో మేము వచ్చేసి ఇక్కడ బ్లూ సీ బీచ్ రిసార్ట్ లో అయితే రూమ్ తీసుకున్నాము. ఇది మనకి బీచ్ కి పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లో. అండ్ ఇక్కడ ఒక కామన్ పూల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం నైట్ ఇంతవరకు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఏం అబ్జెక్షన్ అయితే చేస్తలేరు. వీళ్ళు వచ్చేసి పర్ నైట్ కి 2500 చార్జ్ అయితే చేసినారు. गोवा में नहीं मिलता पाया मगर हैदराबाद में मिलता हलीम रिजवान के भाई के नाम पे सलाम 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 मुझे पाया पाया मुझे पाया पाया. సో చూసినా కదా వైబ్ అయితే ఇట్లా ఉంటది అనమాట. నైట్ టైమ్ లో మన గోవా బీచ్ పక్కనే మనకి పబ్స్, క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇవన్నీ ఉంటాయి. ఎట్లా అంటే అట్లా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఫుడ్ అయితే మనం అంత అఫోర్డ్ చేయలేము. ఫుడ్ అయితే చాలా రేట్స్ ఉంటాయి. ఇంకేంటంటే టేస్ట్ కూడా అస్సలు బాగుండవు. సో అదొకటి మనం కొంచెం చూసుకోవాలి. సో ఫస్ట్ డే అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి సెకండ్ డే. పొద్దున్నే బాగా బీచ్ కి వచ్చినాము. సో సెకండ్ డే వచ్చేసి మనం 3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాం. బాగా బీచ్, అగోడా ఫోర్ట్ అండ్ ఓల్డ్ చర్చ్ గోవా. సో ఈ 3 ప్లేసెస్ అయితే ఇవాళ మనం కవర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి అగోడా ఫోర్ట్ కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి చాలా ఇయర్స్ ఎగో అయితే కట్టినారనమాట. అది ఎందుకు అంత ఫేమస్, అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. సో
సో చూస్తున్నాడు కదా, ఇదే అనమాట అగోడా ఫోటో. స్టార్టింగ్ లో ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, తీసుకొని ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి మనకి అరేబియన్ సీ పక్కనే ఉంటుంది. అండ్ మనకి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ అన్ని ఫొటోస్ ఉండి అది ఏ ఇయర్ ఏంది అనేది మొత్తం హిస్టరీ అయితే ఉంది లోపల. అంతా ఫ్రేమ్స్ లాగా పెట్టి ఇక్కడ అయితే పెట్టినారు మనకి క్లియర్ గా అర్థం అవడానికి. సో చూస్తున్నాడు కదా, ఇదే అనమాట అరేబియన్ సీ. దీన్ని సంక్వేరియం బీచ్ అనేసి అంటారు. వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇక్కడ నుండి చూస్తే. అండ్ మనం వాటర్ గేమ్స్ ఆడేది కూడా ఇదే బీచ్ లో అనమాట. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, బనానా రైడ్ ఇవన్నీ దీంట్లోనే చేస్తాం అనమాట. దీంట్లో ఒక 40 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్తాము. అండ్ ఈ బాక్సెస్ లాగా అనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ జైల్స్ అనమాట ఒకప్పట్లో. అండ్ ఇక్కడ దీని మొత్తం ఫుల్ మ్యాప్ అయితే మనకి ఇక్కడనైతే పెట్టినారు. విశేషం సో ఇదే అనమాట అగోడా ఫోటో. మన వేరే ఆంధ్ర బాయ్స్ కూడా కలిసినారు, మొత్తం రచ్చలు లేపేసినాం అక్కడ. ఇంకా అగోడా ఫోటో అయిపోయిన తర్వాత ఓల్డ్ చర్చి గోవా కోవడానికి అయితే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇవే అనమాట బిగ్ డాడీ క్యాసినో ప్రైడ్, ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. సో చూస్తున్నాడు కదా, ఇదే అన్నమాట చర్చ్. చాలా పెద్దగా ఉంది. ఇది కట్టి ఎన్నో ఇయర్స్ అయింది. ఇంకా బయట కూడా చాలా ప్లేస్ ఉంది రిలాక్స్ అవ్వడానికి, గ్రౌండ్ అది కూడా చాలా బాగుంది. లోపల కూడా దీని హిస్టరీ మొత్తం ఉంది, అది కూడా చూసాము. ఇక్కడికైతే చాలా మంది అయితే విజిట్ చేస్తున్నారు. మీరు కూడా గోవా వస్తే దీని అయితే కంపల్సరీ విజిట్ అయితే వేయండి. చూస్తున్నారు కదా, దీని ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అప్పట్లోనే. ఇంకా లోపల కూడా వెళ్ళి చూసాం ఎట్లా ఉంది. సో గైస్, ఇదన్నమాట మా గోవా డే 1 అండ్ డే 2. సో డే 3 లో మేము ఏమేం చేసినాం, అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఏం ట్రై చేసినాం, అక్కడ మాకు ఏం స్కామ్ జరిగింది, ఇవన్నీ అయితే చూపిస్తాను. సో అప్పటి వరకు అయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.